సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లోని అదేవిధంగా మన కింగ్ నాగార్జున విలన్ రోల్లో యాక్ట్ చేసిన భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి కూలీ మూవీ అసలు ఎలా ఉంది, లోకేష్ కనకరాజన్ యూనివర్స్ అయితే మనకి వర్కౌట్ అయిందా, ఇది ప్రేక్షకుల్ని అలరించిందా లేదా అనే విషయాలను అయితే ఇప్పుడు చూద్దాం. కూలీ మూవీ మెయిన్గా కథ విషయానికి వస్తే గనక సైమన్ అంటే అక్కినేని నాగార్జున గారు పోర్ట్లో అక్రమ వ్యాపారాలు నడిపిస్తూ ఉంటాడు. అతనికి నమ్మకస్తుడైన దయాల్ పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్న వారిని గుర్తించి చంపేయడమే పనిగా చేసుకుంటాడు. ఈ క్రమంలో రాజశేఖర్ అంటే సత్యరాజ్ను దయాల్ హతమారుస్తాడు. రాజశేఖర్ మృతి వార్త విన్న దేవ చివరి చూపు కోసం వెళ్ళగా రాజశేఖర్ కూతురు ప్రీతి అడ్డుకుంటుంది. రాజశేఖర్ చావు తర్వాత ప్రీతితో పాటు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ప్రాణహాని గురవుతారని తెలుసుకున్న దేవ వారిని రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. సైమన్ అక్రమ వ్యాపారాల వెనుక నిజం ఏంటి, ఎందుకు సిబ్బందిని చంపిన ఆనవాళ్లు లేకుండా కాల్చేస్తున్నారు, రాజశేఖర్ ను దయాల్ ఎందుకు చంపాడు, చావు సమయంలో రాజశేఖర్ దేవాకు చెప్పిన మాట ఏంటి, ఆ కూలీ నెంబర్ ఎవరు, ఇంకా సైమన్ దేవాల మధ్య ఉన్న వైరం ఏమిటి, అలానే దాహాకు దేవాతో ఉన్న కనెక్షన్ ఏంటి, దేవా అసలు గతం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే కూలీ కథ. లోకేష్ కనకరాజ్ సినిమాలు అంటేనే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు చుట్టూ తిరిగే కథ అనేది కొత్తగా తెలియంది కాదు. కూలీలో కూడా అదే జరిగింది. కొత్తదనం తక్కువగా ఉండి రజనీకాంత్ మాస్ చరిష్మా పైన ఆధారపడి కథ చెప్పాడు. నాగార్జున పోషించిన సైమన్ పాత్ర స్టైల్గా కనిపించినా లోతు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. విలన్గా నటించడం అవసరమా అన్న సందేహం ప్రేక్షకుల్లో రేకెత్తింది. పర్ఫార్మెన్స్ పరంగా పలు రకాల సన్నివేశాల్లో తడబాట్లు ఉన్నాయి. మరోవైపు రజనీకాంత్ బిల్డప్ సీన్లు, స్టైల్లు, స్క్రీన్ ప్రజెన్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఇంకా క్లైమాక్స్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఎంట్రీలు ఆసక్తిని పెంచుతాయి. ఈ సినిమాకి అసలు పవర్ హౌస్ సౌబిన్ షాహిర్. దయాల్ పాత్రలో అద్భుతంగా నటించి మొత్తం సినిమాని తన భుజాలపైనే మోసాడు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే కనుక అనిరుద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకి ప్రాణం పోసాడు. బలహీనమైన సీన్లకు కూడా హైప్ ఇచ్చేశాడు. ఇంకా రజనీకాంత్ సీన్లలోని మ్యూజిక్ ఫ్యాన్స్ ని కేక పెట్టించేలా ఉన్నాయి. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ విలువలు కూడా అగ్రస్థాయిలో ఉన్నాయి. అయితే కథాకథనం బలహీనంగా ఉండటం, అలానే నత్తనడకన సాగుతుండడం ప్రేక్షకుల్లో కొంచెం సహనాన్ని పరీక్షించినట్లుగానే ఉంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను లోకేష్ నిరాశపరిచాడు. అంచనాలు లేకున్నా అసంతృప్తి తప్పదు. రజనీ, సౌబిన్, శృతి హాసన్ నటన, అనిరుద్ మ్యూజిక్ కోసం ఒక్కసారిగా చూడదగిన సినిమాలాగా ఉంది. ఇంకా ఫైనల్గా వస్తే కనుక బలహీనమైన కథనాన్ని రజనీకాంత్ మాస్ ఇమేజ్, సౌబిన్ శక్తివంతమైన నటన రక్షించాయనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీలో ఎంతమంది కూలీ మూవీ చూసారైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.